మొత్తం అదే ఇది ఈరోజు కొత్త ఏం కాదు. వీళ్ళ స్టైల్. ఇప్పుడు జనరల్‌గా ఒక్కొక్కళ్ళకి వర్కింగ్ స్టైల్ ఉంటుందండి. ఎవరో అంటే సచిన్ టెండూల్కర్‌కి ఒక బ్యాటింగ్ స్టైల్ ఉంటుంది. చిరంజీవి గారికి ఒక డాన్స్ మూవ్‌మెంట్ స్టైల్ ఉంటుంది. అలాగే అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఒక డాన్స్ మూవ్‌మెంట్ స్టైల్ ఉంటుంది. అలాగా సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. వైసీపీకి కూడా సిగ్నేచర్ స్టైల్ ఉంది. ఇప్పుడు ఈరోజు నేను ఇది చెప్పాను మీకు. వీళ్ళు ఏమంటారు, ఏదో లెటర్ అంటున్నారండి. ఈ లెటర్ రాసింది బాధిత మహిళ అని సాక్షాత్తు మాజీ సీఎం వచ్చి చెప్తున్నాడు. మరి అలా అతను చెప్తున్నప్పుడు మనం కూడా చూపించాలి కదా. ఎక్కడండి లెటర్ ఎక్కడుందండి? ఇదేనా? మాజీ టీటీడీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆ లెటర్ ఏంటి, దాని కమామి షేడ్ చెప్తారు. ఆ లెటర్ ఎప్పుడుదో ఒకసారి చూద్దానండి. 2019 ఎలక్షన్కి ముందు అన్నారు. అంటే 2018, 17, 16 లేకపోతే 15, 14 ఇంకా అన్నీ కూడా ఎలక్షన్ ముందే. అప్పుడే పంపించుంటే ఈ కల్తీ లడ్డూలో కల్తీ చేశారు, 250 కోట్లు తినేశారు. ఆ నెయ్యికి బదులు ఏదో కెమికల్స్ వాడేశారు. అందులో జంతు అవశేషాలు కూడా ఉన్నాయి. పాపం ఈ ఎవరైతే భక్తులు ఉన్నారో మనోభావాలు గాయపరిచారు అని వీళ్ళ చెప్పకముందు ఈ లెటర్ ఎందుకు బయటపడలేదు? అప్పుడే పెట్టాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందండి. ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు అంటున్నారు, ఓకే. మరి 2019 ఇళ్ళ నెగ్గారు కదా. ఇళ్ళ నెగ్గినప్పుడు ఒక ఎంక్వైరీ చేయించి ఉండొచ్చు కదా. 19 నుంచి 25 దాకా 24 దాకా వెళ్ళే ఉన్నారు కదా అధికారంలో. అప్పుడు ఎందుకు తీయలేదు? అంతకుముందు ఎందుకు తీయలేదు? లేదు 2024 ఎలక్షన్ గెలిచిన తర్వాత కూటమి అధికారంలో కూర్చున్న తర్వాత వెంటనే ఎందుకు బయటపెట్టలేదు? ఓ నెలగా, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరంన్నర ఎందుకు బయటపెట్టలేదు? సడన్గా కల్తీ జరిగింది, శ్రీవారి సొమ్మును కూడా కొట్టేశారు వీళ్ళు దొంగలు అని వాళ్ళు చెప్పాక అప్పుడు తీయటండి బాబా. ఇదేం దరిద్రం. ఇప్పుడు ఈ లెటరు 2019 ముందుది అంటున్నారు. మరి ఆ ఫోటోలు ఏవి వచ్చాయి? ఆ ఫోటోలు నిజమో మార్ఫింగ్ నాకు తెలీదు. ఎందుకంటే నేను చిన్నపిల్లోడిని. ఆ రోజున ఆడెవడో గోరంట్ల మాధవ్ కూడా వచ్చి లేదు అది మార్ఫింగ్ వీడియో అన్నాడు. అప్పుడు కూడా ఇలాగే చిన్నపిల్లల పసి మనసుతో అది మార్ఫింగ్ కాదేమో అనుకున్నాను, మార్ఫింగ్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే అది మార్ఫింగ్ అన్నారు కదండి అప్పుడు. కాబట్టి ఈ లెటర్ ఏంటి, వీడియోలు ఏమో అశ్లీలంగా ఉన్న వీడియోలు ఏమి రాలేదు. ఒకవేళ అది ఎడిటింగా లేకపోతే నిజమో నాకు తెలీదు, నిజం చెప్తున్నాను. కానీ ఇప్పుడు బయట తీయటం ఏంటి అంటే, మా దొంగతనం ఎవడన్నా బయట పెడితే వాడి మీద ఉన్నవి లేనివి పెట్టేసి వాళ్ళని మేము బదనాం చేసేస్తాం, వాళ్ళని పెంట వాళ్ళ బతుకంతా అసలు వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళామరా, వీళ్ళ దొంగతనాన్ని ఎందుకు బయట పెట్టారా బాబు, వాళ్ళు దొంగతనం చేసుకొని వాళ్ళు నేరాలు చేసుకొని మనం మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనిపించే ప్రయత్నం కాదండి ఇది. ఏమండి, ఆయన బిఆర్ నాయుడు గారి మీద ఇంతకుముందు ఇంకోటి కూడా జరిగిందండి, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది. ఏం జరిగింది? రెండోసారి గుండుపోటుతో ఎస్ వివేకానంద రెడ్డి మృతి. సింపుల్గా వాళ్ళు గుండుపోటుతో మృతి అని చెప్పేశారు. కంప్లైంట్ కూడా వెళ్ళి ఆ రోజున శంకరయ్యకి అదే కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎవరి మీద అనుమానం చెప్పరు, ఎందుకు చెప్తారు? వాళ్ళు అయినప్పుడు వాళ్ళు చూడండి, ముందైతే డీసెంట్గా గుండుపోటు అని చెప్పి ఇది కల్లా చేద్దాం అనుకున్నారు. అది కాదన్నారు. పోలీసులు వెళ్ళడం ఇది అంతా జరిగింది. సరే అని పోలీసుల దగ్గరికి వెళ్ళి జస్ట్ అలా పడిపోయాడు అంతే, ఎవరు ఏం చేయలేదు, మాకు ఎవరి మీద అనుమానం లేదు అని ఇచ్చారు కంప్లైంట్. అది 174 పాపం అమాయకంగా శంకరయ్య 174 వేసాడు, అనుమానాస్పద మృతి. అక్కడితో అయిపోనండి. చంద్రబాబు నాయుడు గారు ఊరుకోకుండా మీ బాబాయ్ అయితే మాత్రం చంపుకుంటారా, నాటకాలు ఆడుతున్నారా, ఇక్కడ చట్టం ఉంది, గవర్నమెంట్ ఉంది, ఏంటి మీ సంగతి ఏంటి అన్నాడు. అంతే. వెంటనే ఏమైందండి గుర్తుందా మీకు? గురుగారులు మీకు గుర్తు వచ్చేయాలి ఈ పాటికి. అలా అడిగినందుకు, రే మీరు తప్పు చేస్తున్నారా, తప్పు చేయకండిరా అన్నందుకు ఆయన చేతిలో కత్తేడేసి నారాసుర రక్త చరిత్ర. అంటే వాళ్ళు తప్పు చేస్తారండి, అది అడగకూడదు. మనం వాళ్ళు దొంగతనం చేస్తారు, మనం దాన్ని అడగకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. వాళ్ళు మర్డర్ చేస్తారు, అబ్బా శబాష్ అండి భలే చేశారండి సూపర్ అండి అనాలి. మనం అనలేదనుకో మన మీద దోహెత్తది చాలా విజయవంతంగా. ఒకసారి చూడండి మీకు తెలుసు కదా, ఆయన షాక్ అయిపోయాడట. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ఒక అపురూపమైన నాయకుడు ఈ భారతదేశానికి ఆయన. అలాంటి ఆయనకి షాక్ ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు చేసిన తప్పును అడ్డుకున్నాడని. వాళ్ళు చేసిన తప్పును ఎవరు అడ్డుకోకూడదండి. అడ్డుకున్నారా వాళ్ళ మీద తోహేస్తారు సింపుల్గా. మీరు ఎవడో మీ కళ్ళ ముందు ఒకడు జేబు కొట్టేస్తుంటాడు, జేబు కొట్టేస్తుంటే అటు జేబు పట్టుకున్నారనుకోండి, ఆ పర్సన్ చేతిలో ఎత్తాడు, ఈడే కొట్టించాడు అంటారు. అయిపోయినట్టే మన కథ. ఇక దాని నుంచి మనం బయటపడడానికి మన కథ తెల్లారిపోద్ది.
సేమ్ వైసీపీ స్ట్రాటజీ. చంద్రబాబు గారిని, బిఆర్ నాయుడు గారినో మరొకరినో కాదండి, సాక్షాత్తు చనిపోయిన వ్యక్తి కూతురు మీద కూడా అది చేశారు. మీకు గుర్తుందా? వివేక్ హత్య కేసులో వాళ్ళ కూతురు మీద సంచలనమైన కథ అనమాట అండి. ఎందుకు మరి సునీతారెడ్డి గారి మీద ఇచ్చేశారంటే ఆవిడ కూడా అడ్డుకుంది వచ్చి, మా నాన్నగారిని చంపేశారు, ఇది గుండెపోటు కాదు, ఇదేమి పడిపోయి రక్తవంతులు కాదు, ఇది ఖచ్చితంగా చంపేశారని చెప్పి పట్టుకుంది ఆవిడ. ఖచ్చితంగా ఇది తేలాల్సిందని సిబిఐ ఎంక్వైరీ అడిగింది. మళ్ళీ ఈ కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు మార్చండి అని గట్టిగా పట్టుకుంది, గట్టిగా ప్రశ్నిస్తుంది. అందుకని ఆవిడ మీద వేసి, ఆవిడ మీద అనుమానం, కూతురు చంపేశాటండి. చక్కగా వీళ్ళు గుండెపోటు అని చెప్పేసి పూలు కట్టబెట్టి కప్పెడేస్తుంటే కప్పెట్టకుండా అడ్డుకుని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించి, మళ్ళీ ఇక్కడ న్యాయం జరగట్లేదని సిబిఐ ఎంక్వైరీ అడిగి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ కోర్టుకు మార్చమని ఇది ఆవిడే చంపెత్తే ఇవన్నీ చేసింది అటండి. మనం నమ్మాలంతే. వాళ్ళు ఏది గుట్టగాల్సి ముఖమే వేస్తారు, ఇక అంతే మనం చూసుకోవడమే అక్కడి నుంచి. ఇప్పుడు మనం చూడండి, అసలు విషయం మర్చిపోయాం, లడ్డూలో కల్తీ చేశారు వీళ్ళు, 250 కోట్లు తినేశారు. అది నెయ్యికి బదులు సింథటిక్ కెమికల్స్తో తయారు చేశారు. ఆ విషయం ఇప్పుడు ఎవరైనా మాడుకుంటున్నారు ఏపీలో? ఏం ఆడుతున్నారు? బిఆర్ నాయుడు గారు ఏదో ఫోటో అంటున్నారు, ఇటు నిజమా? బిఆర్ నాయుడు గారు ఏదో అంటున్నారు, ఇటు నిజమా? అక్కడికి వస్తుంది మ్యాటర్. మొన్నదాకా ఏంటి హెరిటేజ్ వాళ్ళు ఏదో చేశారంట కదా, హెరిటేజ్ వాళ్ళు కూడా అదే. అది అమ్మ అసలు అన్నా జగన్ అన్నా మేము అమాయకులో అన్నా నీ స్ట్రాటజీలు మా మీద ప్లే చేయకన్నా, చచ్చిపోతా ఉన్నాను. ఒకసారి ఆలోచించండి, ఎంత ఘోరం అండి. జగన్ గారు డైరెక్ట్గా వచ్చి ట్వీట్ పెట్టారు. అబ్బాయి ఎవరు బాధిత మహిళ ఎవరు ఏమండి? ఇప్పుడు ఏదో ఒక లెటర్ చూపిస్తున్నారు, 2019 ముందట లెటరు, 2-3 ఫోటోలు చూపించారు, ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర దిగి నిలబడి ఉన్న ఫోటోలు. ఇంకోటి ఏదో వీడియో అంటున్నారు, ఆ వీడియో ఏమో అది మార్ఫింగ్ అనేమో ఆయన అంటాడు. ఇవి తప్ప ఇంకోటి ఏమీ లేవు. కానీ చేసేయాలండి, సస్పెండ్ చేసేయాలి అర్జెంటుగా. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఎప్పుకుని ఆంబోతులో తిరిగిన గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయడు, పక్కన పెట్టుకుంటాడు. భార్య పిల్లల్ని గాలికి వదిలేసి మరొక భార్య వాళ్ళ భర్తని పిల్లల్ని వదిలించేసి చక్కగా కాపురం పెట్టి ముక్కులియేదో బట్టలు చూపెట్టాడు. ఎవడు మా అద్దువర్సీలు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది తప్పు కాదు, ఆయన సస్పెండ్ చేయడు. ఇక మా అనంతబాబు కూడా చెప్పక్కర్లే, 3-4 ఉన్నాయి మనోడిది హైలైట్స్. ఆ హైలైట్స్ ఉన్నా సరే ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అంబటి రాంబాబు డైరెక్ట్గా దొరికేసి మహిళతో చాలా అసభ్యకరంగా నీచంగా మాట్లాడాడు. డైరెక్ట్గా దొరికేసిన అతను మంత్రి పదవి నుంచి కూడా దిగకుండా కాపు టైగర్ అని కూడా చెప్తాను అంటాడు. అతను కాపు టైగర్ అట. ఏమండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వైసీపీలో. ఎందుకో మా అవినాష్ రెడ్డిని తీసుకోండి, సిబిఐ చెప్పింది క్లియర్గా, లేదు అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఆ మర్డర్లో భాగస్వామి ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా ఆయన కూడా ఈయన పక్కన పెట్టుకుంటాడు. వీళ్ళు ఎవరిని సస్పెండ్ చేయడం కూడా పక్కన పెడితే మరి ఎందుకు బాబు ఇలా చేశారని మందలింపు కూడా లేకుండా వాళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసుకొస్తాడు. కానీ 2-3 ఫోటోలు చూసి ఇప్పుడు అర్జెంటుగా బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేసేయాల్సిందే. ఏమండి మన కన్నుతో కథది, మన వేలుతో మన కన్ను పొడిచేస్తున్నారు. ఇది పార్టీ కూటమిలో ఉన్న పెద్దలు కూడా కాస్త కొంచెం సంయమనం పాటించాలి. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి హిస్టరీ ఒకసారి తీసుకోండి. 2014 నుంచి 2014 వదిలేద్దాం, 2019 నుంచి 24 దాకా బిఆర్ నాయుడు గారి TV5ని ఆంధ్రప్రదేశ్లో అనాథరైజ్డ్గా బ్యాన్ చేశారు. ఏ ఒక్క ఎవరో కేబుల్ ఆపరేటర్లో కానీ ఎవరు కానీ అసలు టీవీలో ఆ ఛానల్ని రానివ్వలేదు, దాన్ని మొత్తం బ్లాక్ చేశారు. దానివల్ల చాలా నష్టపోయి ఉంటాడు ఆయన. ఎందుకంటే టీవీలో రాకపోతే యాడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, యాడ్స్ రాకపోతే వాళ్ళకి ఇన్కమ్ ఏది, ఎంతమందికి జీతాలు ఇవ్వాలి? నష్టాన్ని వాళ్ళు భరించారు. భరించి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అన్యాయం మీద ప్రతిరోజు డిబేట్లు జరిగాయి, ప్రతిరోజు ప్రజలకు చైతన్యం కల్పించారు వాళ్ళు. దాంతోపాటు TV5 మీద చాలా కేసులు, TV5లో సాంబశివరావు గారి మీద కేసు, మూర్తి గారి మీద కేసు, మరొక లెవెల్ వెళ్తే కేసు, బిఆర్ నాయుడు గారి మీద కేసు, అన్ని కేసులు పెట్టారు 2019 నుంచి 24 దాకా. ఏమంటే అంత టార్గెట్ ఎందుకు చేశారు? అదొకటే కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ అని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆయన ఇంకో పేరు అనేవాడు, పవన్ కళ్యాణ్ గారు, ఒక TV5, ఒక ABN, ఒక ఈటీవీ, ఎప్పుడన్నా ఆ మాట మర్చిపోయాడండి ఈయన. ఎందుకు అలా జపం చేసేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ స్థాయిలో పోరాడారు. పోరాడిన ప్రతి ఒక్కరిని హిట్ లిస్ట్ పెట్టుకున్నాడు ఆయన. ఆ హిట్ లిస్ట్లో ఫస్ట్ లేపేసింది నన్నే. నాకు టీడీపీ టికెట్ ఇస్తే వాళ్ళు తీయించేసామని పండగ చేసుకున్నారండి. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఉన్న వీడియోలు బయట తీయటం, వాళ్ళని తిట్టాడు వీళ్ళని తిట్టాడు అంటాం, అక్కడేమో కొద్దిమందిని వాళ్ళ వైసీపీ కార్యకర్తల్ని
కులం ముసుగులో ధర్నాలు చేయించటం. అరే డిఫెన్స్లోకి నెట్టేసాడు మా పార్టీని, నన్నుని నెట్టేస్తే ఇక ఎందుకురా బాబు, మన ఏది జరిగినా ఎందుకులే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓకే క్రూషియల్ టైం ఎందుకులే మన గురించి అని నేను వెనక్కి తగ్గేలా చేసి, చూసావరే నువ్వు మాతో పెట్టుకుంటే నీ పార్టీలో కూడా నీకు స్థానం లేకుండా ఎలా చేసావు చూసావా, నీ టికెట్ ఎలా దించాం చూసావా, అది మా కెపాసిటీ అన్నారండి. ఏం చేయాలండి, బాధపడ్డాం, మనసులో పెట్టుకున్నాం, పోన్లే ఇక.